నేర చరిత్ర కేసుల నమోదు అక్రమాస్తుల వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిది పెద్ద కథే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తనపై నమోదైన కేసులు వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు. ఆయనపై 11 సిబిఐ 7 ఈడీ కేసులతో పాటుగా వివిధ పోలీస్ స్టేషన్ల కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. పులివెందుల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో తనపై నమోదైన కేసులు వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. తనపై మొత్తం 11 సిబిఐ 7 ఈడీ కేసులతో పాటు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లు కింది కోర్టుల్లో మొత్తం 13 కేసులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో అత్యధిక కేసుల్ని కోర్టులు ఇంకా విచారణ కోసం పరిగణలోకి తీసుకోలేదని జగన్ తెలిపారు. తనపై అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద కేసులతో పాటు పరువు నష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తన లాంటి మరికొన్ని కేసులున్నాయని అఫిడవిట్లో తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన కేసుల ప్రకారం జగన్ పై సిబిఐ కేసుల్ని ఓసారి చూస్తే ఆర్సీ 19A/2011 కింద మొత్తం 11 సిబిఐ కేసులు నమోదయ్యాయి. హిందూ గృహ నిర్మాణ మండలి సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు వ్యవహారంలో CC 26/2014 కింద కేసు నమోదైంది. 120B, 420, 409 IPC 11-13తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో అభియోగాలు నమోదు కాలేదు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో CC 28/2013 కింద కేసు ఉంది. 120B, రెడ్ విత్ 420, 468, 471 IPC సెక్షన్ 9 అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఇక హిందూ టెక్ జోన్ వ్యవహారంలో CC 27/2013 కింద, పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో CC 26/2013 కింద కేసు నమోదైంది. ఇందులో 120B, రెడ్ విత్ 420, IPC సెక్షన్ 9 అవినీతి నిరోధక చట్టం కింద కేసులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు జగన్. ఇక రఘురాం భారతీ సిమెంట్ కు సంబంధించి CC 25/2013 కింద కేసు నమోదైంది. 120B, 420, 107తో పాటు పలు సెక్షన్ల కింద కేసులున్నాయి. అటు ఇండియా సిమెంట్స్ కు సంబంధించి CC 24/2013 కింద కేసు నమోదైంది. 120B, రెడ్ విత్ 420, 420 IPC సెక్షన్ 9-12 అవినీతి నిరోధక చట్టం కింద కేసులున్నాయి. దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో CC 12/2013 కింద కేసు నమోదైంది. 120B, 420 IPC సెక్షన్ 9 అవినీతి నిరోధక చట్టం కింద కేసులున్నట్లు అఫిడవిట్లో చూపించారు జగన్. మరోవైపు వాన్పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో CC 14/2012 కింద కేసు రిజిస్టర్ అయింది. 120B, 420, 409 IPC సెక్షన్ 12 అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. రాంకీ ఫార్మా వ్యవహారంలో CC 10/2012, జగతి పెట్టుబడుల వ్యవహారం CC 9/2012 కింద, హెటిరో, అరవిందో, ట్రైడెంట్ ఫార్మా కంపెనీల వ్యవహారంలో CC 8/2012 కింద కేసులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు జగన్. తనపై 7 ఈడీ కేసులున్నట్లు తెలిపారు జగన్. పెన్నా గ్రూప్ నుంచి పెట్టుబడులకు సంబంధించి SC 1/2018, హిందూ టెక్ జోన్ పెట్టుబడుల కేసులో SC 2/2018, ఇండియా సిమెంట్స్ పెట్టుబడుల వ్యవహారంలో SC 2/2017, హెటిరో, అరవిందో, ట్రైడెంట్ లైఫ్ సైన్స్ అండ్ ఫార్మా కంపెనీల పెట్టుబడుల విషయంలో SC 92/2016, రాంకీ పెట్టుబడుల ఇష్యూలో SC 2/16, జగతి పబ్లికేషన్స్ లోకి పెట్టుబడుల వ్యవహారంలో SC 106/2015 కింద కేసులు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ 7 మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక ఇవే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 13 కేసులున్నాయి. వీటితో పాటు మరికొన్ని క్రిమినల్ కేసులు కూడా పెండింగ్ లో ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు జగన్. For more updates, please subscribe 99 TV Telugu.